ఎన్రోల్ చేసుకునే దానికంటే ముందు కూడా ఒక ఇద్దరు ముగ్గురు బిజినెస్ కోచ్వి నేను వీడియోస్ విన్నాను. సో దెన్ నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. అట్ ద సేమ్ టైం సార్వి వేరే వీడియోస్ కూడా చూసేవాడిని నేను. సో దానివల్ల నేను ఈ ఫైనల్గా నేను ఓకే వెళ్దాము ఎలాగైనా అని వెళ్ళాలి అనుకున్నాను. సో ఇది ఫస్ట్ ఇక్కడికి రావడానికి రీజన్. ద సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను 3 years నుంచి. నేను అనుకున్నది ఏంటంటే ఓకే నేను మంచిగానే రన్ చేస్తున్నాను కాబట్టి 1కి 2 అయినాయి, 2కి 3 అయినాయి, 3కి 4 అయినాయిలే, మంచిగానే రన్ అవుతుంది, ఒక దగ్గర ప్రాఫిట్ వస్తుంది, ఒక దగ్గర లాస్ వస్తుంది, బట్ మేనేజ్ అవుతున్నాయి, మంచిగానే పోతుందిలే అనుకున్నాను. బట్ సార్ వీడియో మొన్న ఒకటి ట్రయల్ వీడియో లైక్ 99 రూపీస్ది జాయిన్ అయినప్పుడు నాకు తెలిసింది ఓహో నేను చాలా మిస్ అవుతున్నాను, ఇప్పటి వరకు నేను చేసింది జస్ట్ ట్రాపే, ఇంకా నేను కరెక్ట్ బిజినెస్ చేయడం లేదు. సో ఒకసారి వెళ్ళి అటెండ్ అవుదామని చెప్పేసి ఈరోజు వచ్చాను. ప్రతి గేమ్లో పార్టిసిపేట్ అవుతున్నాను. ఆలోచించింది ఏమంటే సో టీం వర్క్ అనేటప్పుడు ఒక పర్సన్ ఐదర్ రాంగ్ చేస్తాడు, ఐదర్ కరెక్ట్ చేస్తాడు. సో బట్ అక్కడ నేను అగ్రెసివ్ అవ్వకంటే అందరికీ చెప్పి నేనే అగ్రెసివ్ అయిపోయాను. సో దట్స్ ద ఫస్ట్ పాయింట్. నాకు నేను క్వశ్చన్ వేసుకున్నాను, ఓహో సో ఈ బిజినెస్ వల్ల నేను నా టీం మెంబర్స్ దగ్గర కూడా ఎవరి దగ్గర అగ్రెసివ్ అవ్వద్దు. ఇప్పటివరకు నేను చాలా అగ్రెసివ్ అయ్యేవాడు. ఆ గేమ్ వల్ల నాకు తెలిసి వచ్చింది ఏంటంటే ఓహో అగ్రెసివ్ అవ్వద్దు. సో దెన్ అదే అగ్రెసివ్ని ఇంకొక వేలో కూడా నేను రిప్రజెంట్ చేయొచ్చు. సో ద ఫస్ట్ గేమ్ నేను నేర్చుకున్నా సార్ అక్కడ. సో ఇందాక కర్చీఫ్ గేమ్ ఆడాం. సో ఇక్కడ కూడా టీం వర్క్ అనేది స్ట్రాటజీ ప్లే చేశారు సార్. సో టీం వర్క్ అనే దానికంటే అక్కడ కూడా అంటే ద మూమెంట్ వెన్ సార్ సెట్ దట్ నీస్ అన్నటప్పుడు సో ఇఫ్ యూ డూ లైక్ దిస్ ఇన్ ద కర్చీఫ్నా సో ఆటోమేటికలీ ఆపోజిట్ పర్సన్ ఏం చేస్తాడు, ఓ కర్చీఫ్ ఏమో తను రిప్రజెంట్ చేస్తున్నాడు, కర్చీఫ్ తీసుకోమని చెప్పి. సో అలాగ కూడా నేను ఒక 2-3 గేమ్స్ని బ్లఫ్ చేశాను. బట్ ఇట్స్ మై స్ట్రాటజీ అనుకున్నాను. బట్ అది రాంగా రైటా సార్ చెప్పాలి మళ్ళీ. సో ఇంకొక దాని తర్వాత నేను అనుకుంది ఏంటంటే ఇప్పుడు ఆ పేపర్స్ తిప్పుతా పోతున్నాం ఒకటి. బట్ నాకు అనిపించింది ఫస్ట్ కేక్ది ఒకటి బాగా కనెక్ట్ అయిపోయింది. సో దాని తర్వాత 4 రూల్స్ చెప్పారు, అది కూడా కనెక్ట్ అయింది. బట్ ఇక్కడ నా బిజినెస్కి ఏం నేర్చుకుంటున్నాను అనేది అర్థం అవ్వలేదు. ఈ కర్చీఫ్ గేమ్ ఆడిన తర్వాత అర్థమైంది, ఓహో నా బిజినెస్ నేర్చుకోవాల్సిండేది వేరే ఉంది. సో ఇంతమందిలో నేను బ్లఫ్ చేశానా లేకపోతే ఇంకొకటి చేశానా మన టీంని గెలిపించడానికి నేను ట్రై చేశాను. అంటే అపోనెంట్ని నేను ఎలాగ డౌన్ చేయాలనుకున్నాను. సో అట్ ద సేమ్ టైం సార్ ఇంకొక వర్డ్ చెప్పాడు, ఫ్రీ ఆఫర్స్ ఇచ్చినారంటే 29 minutesకి పిజ్జా డెలివరీ. సో నేను కూడా ఫ్రీ 29 పిజ్జాకి డెలివరీ ఇవ్వచ్చు కదా. సో నా దాంట్లో కూడా ఉంది, బట్ వై డోంట్ ఐ గో అనేటప్పుడు నాకు వచ్చిన థింక్ ఏంటంటే సార్ జస్ట్ 2 minutesలో సో 29కు పిజ్జా ఇవ్వడం వల్ల కస్టమర్ బాగుపడతాడు, నేను పోతాను ఫస్ట్, ఇంకా నేను నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ చేయకపోవడం కాక ఉన్నటువంటి కూడా క్లోజ్ చేసుకోవాలా అనేది నాకు అర్థమైంది అక్కడ. సో ఇంకొక 2-3 దాంట్లో వేసుకుంటే నేను ఇప్పుడు 4 నేను ఓపెన్ చేశాను. వై డోంట్ ఐ గో యాజ్ ఎ ఫ్రాంచైజీ? పక్క వాళ్ళని నేను ఎందుకు ఇంటరాక్ట్ చేయొద్దు నా బిజినెస్లో? పక్క వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ఇంకా తక్కువకే ఇద్దాం, నాకు ఏది బేస్ ప్రైస్ పడిందో అదే ప్రైస్కి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం అక్కడ. సో వాళ్ళకి మోటివ్ చేద్దాం, ఓకే ఈ విధంగా చేస్తే మీరు బిజినెస్లో గెయిన్ అవ్వగలుగుతారని చెప్పగలుగుతాం అనేది ఆ పాయింట్స్ అన్నీ రాసుకున్నాను సార్ ఈ మీటింగ్ వల్ల. సో ఇక్కడికి రావడం అంటే ఈ టైం నేను మీతో స్పెండ్ చేసిండది ఈ 10%లోనే నేను ఆల్మోస్ట్ 100% మైనా నేను నోట్ డౌన్ చేసుకున్నాను. 10%లోనే నాకు అర్థమైన 10%లో నేను 100% నోట్ చేసుకున్నాను.